అతను దొంగ రెగ్యులర్ గానే చోరీ చేశాడు, క్యాజువల్ గానే పారిపోయాడు. టైం బాగుంటే నార్మల్ గానే ఫోన్లు అమ్మేసేవాడు. కానీ టైం బాలేక యాక్సిడెంట్ అయింది. కింద పడగానే ఫోన్లన్నీ ఒక్కసారిగా మోగాయి. గాయపడ్డది దొంగ అని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్షా కోట దగ్గర ఈ ఘటన జరిగింది. నార్సింగిలోని మాధవీనగర్, హిమగిరి నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 6 సెల్ ఫోన్లను కాజేసిన దొంగ హైదర్షా కోట దగ్గర నుంచి పారిపోతున్నాడు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి కదలకుండా ఉండిపోయాడు. అతని దగ్గరికి వచ్చిన స్థానికులు అతని జోబుల్లో రింగ్ అవుతున్న ఫోన్లను ఎత్తగా దొంగతనం విషయం తెలిసిందే. అవన్నీ తమ ఫోన్లని బాధితులు చెప్పడంతో అతన్ని నార్సింగి పోలీసులకు అప్పగించారు జనం. ఫోన్లను పోగొట్టుకున్న వారికి అప్పగించారు. అతను దొంగ రెగ్యులర్ గానే చోరీ చేశాడు, క్యాజువల్ గానే పారిపోయాడు. టైం బాగుంటే నార్మల్ గానే ఫోన్లు అమ్మేసేవాడు. కానీ టైం బాలేక యాక్సిడెంట్ అయింది. కింద పడగానే ఫోన్లన్నీ ఒక్కసారిగా మోగాయి. గాయపడ్డది దొంగ అని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్షా కోట దగ్గర జరిగింది. నార్సింగిలోని మాధవీనగర్, హిమగిరి నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 6 సెల్ ఫోన్లను కాజేసిన దొంగ హైదర్షా కోట దగ్గర నుంచి పారిపోతున్నాడు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి కదలకుండా ఉండిపోయాడు. అతని దగ్గరికి వచ్చిన స్థానికులు అతని జేబుల్లో రింగ్ అవుతున్న ఫోన్లను ఎత్తగా దొంగతనం విషయం తెలిసిందే. అవన్నీ తమ ఫోన్లని బాధితులు చెప్పడంతో అతన్ని నార్సింగి పోలీసులకు అప్పగించారు జనం. ఫోన్లను పోగొట్టుకున్న వారికి అప్పగించారు.